బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాం గువాహతిలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. పాండు అనే గ్రామంలో జయమతి నగర్లో ఈ సంఘటన జరిగింది. మనం చూస్తే జూన్ 26న ఈ సంఘటన జరిగింది. కానీ జూన్ 26 నుంచి ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఆమె చాలా నీట్గా ఈ డీటెయిల్స్ అన్నిటిని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టింది. భర్త గురించి చుట్టుపక్కల నేబర్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి భర్తే ఏడి అని అడిగితే భర్త మాత్రం కేరళకి వెళ్ళాడు. కేరళలో ఆయన బిజినెస్ పని మీద వెళ్ళి ఇంకా రాలేదు. బిజినెస్ పని మీద వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటి అనేది తన తమ్ముడు ఎవరైతే ఉన్నాడో తమ్ముడు రోజు ఇంటికి వస్తున్నాడు, ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అన్నకి ఫోన్ చేస్తున్నా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంటికి వస్తే ఇంట్లో లేడు. వదినని అడిగితే కేరళకి వెళ్ళిండి అని చెప్పి వదినే చెప్తుంది. సో తమ్ముడు ఏం చేశాడు, తమ్ముడు ఇలా కాదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఏమని అంటే, మా అన్న కనిపించట్లేదు, అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు, మా వదిన అబద్ధం చెప్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మీరు కొంచెం దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలని బయటికి తీసుకురావాలని చెప్పి ఆయన పోలీసులకి అర్జీ పెట్టుకున్నాడు. పోలీసులు భార్యను తీసుకొని వెళ్ళి తమదనే స్టైల్లో విచారించారు. విచారించిన తర్వాత ఆయమ ఒకరోజు ఏం చెప్పిందని అంటే, భర్త ఈ రెహమాన్ అని చెప్పేసి ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త ఇంటికి తాగిన మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో గొడవపడ్డాడు. గొడవపడిన తరుణంలో ఆవిడ భర్తని అక్కడికక్కడే చంపి వాళ్ళ ఇంట్లోనే ఒక 5 ఫీట్ గొయ్యి తవ్వి ఆ గోతులోనే అతన్ని పెట్టేసి పూర్తి చేసింది. పూర్తి చేసిన తర్వాత 26 జూన్లో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఆమె జూలై 2nd వీక్ దాకా ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పకుండా నేబర్స్కి, రిలేటివ్స్కి, వాళ్ళ బ్రదర్కి, వీళ్ళందరికీ బిజినెస్ పని మీద ఊరికెళ్ళాడు. ఊరికెళ్ళిన తర్వాత వస్తాడు అని చెప్పి అందరికి చెప్పుకొచ్చింది. ఇంట్లోనే చూడండి, ఆల్మోస్ట్ 5 ఫీట్ గొయ్యి అంటే 5 ఫీట్లు తవ్వింది అని అంటే అట్లీస్ట్ 2-3 ఇంకెవరైనా హెల్ప్ చేసి ఉండాలి. ఆ 2-3 హెల్ప్ చేసిన వాళ్ళని కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నంలోనే ఇంకా ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరూ రిలేటివ్సా, మరి ఆమెకి ఇంకేదైనా యాంగిల్, ఇంకేదైనా ఎఫ్ఐఆర్ ఉందా, లేకపోతే ఏంటి, ఇది డొమెస్టిక్ వైలెన్స్ వల్లనే జరిగిన ఇష్యూవా? ఈమె ఈ 15 సంవత్సరాలు సంసారాన్ని నడిపించిన తర్వాత సడన్గా ఇప్పుడు భర్తను చంపాలని ఎందుకు అనుకుంది? దానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, మరి పిల్లలు ఉన్నారా ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో ప్రాథమిక విచారణలో మాత్రం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు ఆ విజువల్లో చూస్తే కూడా ఎంతో మంది వచ్చారు. అంటే ఇంత దారుణం జరిగిందా మా ఏరియాలో, ఇలా ఈ రెహమాన్ని చంపేసి ఇంత ఘోరం చేసిందా ఈవిడ అని చెప్పేసి ఆమెను చూడడానికి వచ్చారు. ఈ ఇన్సిడెంట్ అనేది ఒక అస్సాంలో ఒక పాపులర్గా, అలాగే ఒక షాకింగ్ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్గా కనిపిస్తుంది. ఒకప్పుడు మనం చూసుకుంటే భార్యలని భర్తలు చాలామంది చంపేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కువ బాధితులు భర్తలే ఉంటున్నారు, మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి ఎలాంటి పాలసీస్ తీసుకుంటే, ఎలాంటి పాలసీ మేకింగ్ గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ ఘటనను చూస్తే మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. భర్త బిజినెస్ పని మీద కేరళ వెళ్ళాడని ఆ చుట్టుపక్కల ఉండే నేబర్స్కి కావచ్చు, రిలేటివ్స్ ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చింది. పోలీసులని వాళ్ళ బ్రదర్ వెళ్ళి, మా బ్రదర్ చాలా రోజుల నుంచి, మా అన్న చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు అని చెప్పిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి ఎలాంటి పాలసీ మేకింగ్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. वो खुद से ही आई हमारे पास और उन्होंने बताया कि जो उनके हस्बैंड है, जो मिसिंग है सबियाल रहमान, वो ऑलरेडी मर चुके हैं और उन्होंने ही उनका मर्डर किया है. तो मर्डर उन्होंने किया, बोला है कि 26 तारीख को 26 जून को उन्होंने रात को उनके बीच में एक लड़ाई झगड़ा हुआ घर के अंदर ही. तो उसी टाइम पे पूरा धक्का मुक्की हुआ दोनों के बीच में. और जो सबियाल रहमान जो विक्टिम थे वो काफी इंटॉक्सिकेटेड थे. तो जब धक्का मुक्की में वो इंजर्ड हो गए और वहीं पे उनका घर के अंदर ही वो मतलब डेथ हो गया. पर वो डर गई वो घटना होने के बाद, इसीलिए उन्होंने ही उनके घर के कंपाउंड में ही एक मतलब गड्ढा बना के लगभग 4-5 फीट का एक होल बना के उनको वहीं पे दफना दिया. हाँ, इसीलिए हमारा जो सस्पिशन है कि डेफिनेटली और 1-2 आदमी उसमें जुड़े हुए होंगे, क्योंकि अकेले एक मतलब लेडी इतना बड़ा गड्ढा बना के उसको दफना के पूरा प्लेन कर देना इतना संभव नहीं है. इसीलिए हम और सस्पेक्ट्स के ऊपर हमें कुछ लीड्स मिले हैं, एंड जब भी मिलेगा हम आप लोग को